ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కేరళ అతలాకుతలమైంది. భారీ వర్షాలకు నైరుతి దెబ్బకు కేరళ విలయతాండంగా మారింది. నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళను పలకరించడంతో అక్కడ ప్రస్తుతం వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. పూర్తిగా చెట్లు గాలితో చెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఘాట్ రోడ్ల వద్ద పూర్తిగా కూలిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే వయనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు సహాయక శిబిరాలకు తరలిపోతున్నారు. 2 రోజులలో వరద కారణంగా ఇప్పటికే 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలలో 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. చూడొచ్చు, మనకు ఆల్రెడీ 10 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే దానికి 2 రెట్ల వరద ప్రవాహం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేరళలో ఇప్పటికే పడుతున్నటువంటి వర్షం వరదలతో అప్రమత్తమవుతున్నారు అధికారులందరూ కూడా. గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా ఇప్పటికే ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం అలప్పుజ, ఎర్నకులం, కన్నూర్, కాసర్గోడ్, కొల్లం, కోజికోడ్, మలప్పురం, త్రిశూర్ తీర ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దు సముద్రంలోకి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక కేరళలో ప్రస్తుత పరిస్థితి అయితే కొంత బీభత్సంగానే కనిపిస్తుంది. ఎప్పుడు ఏ క్షణాన ఆల్రెడీ వయనాడు ఘటన చూసాం గతంలో. అలాంటి పరిస్థితి వస్తుందా, ఏ కొండ చర్యల నుంచి ఎలాంటి ప్రవాహం వస్తుందనేటువంటి ఒక ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దీంతో అధికారులు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దృష్ట్యా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా కెనాల్ కనుక పొంగినట్లయితే, ఎక్కడైనా ఈ యొక్క జలపాతాల నుంచి అధిక ఫ్లోటింగ్ కనుక వచ్చినట్లయితే ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రాంతాలకు విపరీతమైనటువంటి ప్రవాహంగా మారకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వర్షం ఇంకా కొనసాగితే 2 రోజుల పాటు కేరళలో ఉన్నటువంటి చాలా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. వారందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తున్నారు. వారందరినీ రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ అంటే చూడొచ్చు అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో. నైరుతి ఋతుపవనాలు ఈసారి ఎర్లీగా రావడం, అనుకున్న స్థాయి కంటే ముందే బయటికి రావడం, లోపలికి రావడం, తీర ప్రాంతానికి రావడం, అనుకోకుండా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కూడా నమోదవుతుండటంతో అక్కడ తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే కేరళతో పాటు కోల్కతా, దక్షిణ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొట్టింది. మంగళవారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు పేర్కొన్నారు. సో తమిళనాడులో ఇప్పటికే 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కేరళ ప్రభావం ఇటు తమిళనాడు పైన కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా చాలా ప్రాంతాలలో వరద ప్రవాహం అనేది కనిపిస్తుంది. కోయంబత్తూరు కానీ నీలగిరి జిల్లాలలో అయితే కుండపోతగా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు విరిగిపడగా పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాము సూచించే వరకు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళేటువంటి ప్రజల వరకు కూడా అలాంటి ప్రదేశాలకు ఇప్పుడు వెళ్ళకూడదు. పూర్తిగా కొద్ది రోజులు అలాంటి ట్రిప్స్ వేసేటువంటి వారందరూ కూడా వాటన్నిటిని కూడా రద్దు చేసుకోవాలంటూ కూడా అధికారులు కీలక ప్రకటన అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే పరిస్థితి ఎక్కడ కొత్త వాళ్ళకి ఆ ప్లేసులకు వెళ్ళినప్పుడు ఏ రహదారులో ఎలాంటి ప్రమాదం ఉంటుందనేది అంచనా వేయడం చాలా కష్టం కాబట్టి ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వరద రోడ్ల పైనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం కేరళలో కురుస్తున్నటువంటి వర్షాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.